హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 290. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్‌షిప్ కూడా తీసుకోండి. చిన్నోడు అలా వామిటింగ్ చేసుకునేసరికి అందరూ భయపడిపోతారు. రుద్ర మీద పాలన్నీ వామిటింగ్ చేసుకునేసరికి హాస్పిటల్‌కి తీసుకెళ్దాం అత్తయ్య అని వేద ఏడుస్తూ ఉంటే, "ఏం కాదు. నువ్వు ఊరుకో. ముందు వాడిని ఇలా ఇవ్వు. రుద్ర మీరందరూ ముందు దూరం జరగండి. వాడికి గాలాడదు" అని పని అమ్మాయిని కాస్త వేడి నీళ్ళు తీసుకురమ్మని మనవడి డ్రెస్ అంతా తీసేసి వాడికి వేడి నీళ్ళతో పూర్తిగా తుడిచి, వాడికి డ్రెస్ వేయకుండా అలాగే గాలికి ఎత్తుకోవడంతో కళ్ళు అన్నీ మిటకరించి కాళ్ళు చేతులు ఆడిస్తూ చూస్తూ ఉన్నాడు. పాలు అరగక మొత్తం వామిటింగ్ చేసుకొని అందరినీ కంగారు పెట్టి, ఇప్పుడు మాత్రం బాబు ఏమీ జరగనట్టుగా అందరినీ చూస్తూ ఉంటే, నేను చెప్పానా ఏం కాలేదు అని. అన్నింటికి ముందు ఏడవడం మానేయి వేద. పిల్లలన్నాక ఇలా చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయి. అంతేగాని ఇలా ఏడుస్తూ కూర్చొని పిల్లలన్నాక ఇలా చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయి. అంతేగాని ఇలా ఏడుస్తూ కూర్చొని హాస్పిటల్ అంటే అయిపోతుందా? చిన్న చిన్న వాటికి కూడా హాస్పిటల్స్ చుట్టూ తిప్పకూడదు. పిల్లలకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అని సుధా గారు ఇక మనవడిని ఎత్తుకొని ఒడిలో వేసుకొని ఆడిస్తూ ఉంటే, అప్పటికి వాడు ఫ్రీ అయ్యాడేమో! చక్కగా అందరిని చూస్తూ ఉండేసరికి వేద అప్పుడు ఏడుపు ఆపింది. "ఏం కాలేదే వాడికి. నువ్వు ముందు ఏడవడం ఆపేయి" అని వేదని దగ్గరికి తీసుకొని ఆమె కన్నీళ్లు తుడుస్తూ ఉంటే, "వేద ఊరుకో ఇక. కాసేపు ఇలా ఎత్తుకొని తిరిగితే ఏం కాదు" అని ఇక వేదాని సోఫాలో కూర్చోబెట్టి, వేద చేతికి చిన్నోడిని ఇవ్వడంతో వాడిని ఎత్తుకొని సైలెంట్‌గా కూర్చుంటుంది. వాడు రావడానికి తనెంత కష్టపడింది, అలాగే వాడు ఏడిస్తే తను ఎంతలా తల్లడిల్లిపోతుందో వేద అందరికీ తెలుసు. కాబట్టి "ఏం కాదురా చెప్తున్నారు కదా! అమ్మ, అత్తయ్య చెప్పారు కదా! జస్ట్ పాలు డైజెస్ట్ అవ్వక వామిటింగ్ చేసుకున్నాడు. మళ్ళీ అలా అవ్వదులే. నువ్వు ఏడవకు. సరేనా?" అని చరణ్, శౌర్య కూడా చెప్పి ఇక అందరికీ టిఫిన్ చేయాలి అనిపించక రుద్ర అందరినీ ఆఫీస్‌కి వెళ్ళమని చెప్పి, ఎవరి పని వాళ్ళని చూడమని చెప్తూ రుద్ర కూడా వేద పక్కనే కూర్చొని చిన్నోడిని చూస్తూ ఉన్నాడు. ఇక మళ్ళీ పాలు తాగకుండానే వాళ్ళ అమ్మ ఎత్తుకోవడంతో వాడు పడుకున్నాడు. వేద మెల్లిగా బాబుకి డ్రెస్ వేసి, "రూమ్‌లోకి వెళ్తాను బావ. కాసేపు పడుకోపెడతాను. నువ్వు వెళ్ళు ఆఫీస్‌కి. అర్జెంట్ మీటింగ్ ఉందని చెప్పావు కదా ఇవాళ. నేనేం ఏడవనిక. బానే ఉంటాను" అంది వేద. "ఇప్పటివరకు వెక్కిళ్ళొచ్చేలాగా ఏడ్చి, మళ్ళీ ఏడవనంటావేంటే? నిన్నిలా వదిలి ఎలా వెళ్ళాలి అనిపిస్తుంది చెప్పు? నాకు మీటింగ్ మళ్ళీ వేరే రోజుకి పోస్ట్‌పోన్ చేయమని చెప్తానులే. వాడినలా చూస్తూ, నిన్నిలా చూస్తూ నాకక్కడ వర్క్ చేయాలి అని అనిపించదు. సైలెంట్‌గా రూమ్‌లోకి పద" అని రుద్ర లేస్తూ ఉంటే, "వద్దు. వీళ్ళందరూ ఉన్నారు కదా ఇంట్లో. ఏదైనా ఇబ్బందయితే నేను వెంటనే ఫోన్ చేస్తాను. వెళ్ళు బావ. నేనేమి ఇంకా ఏడవనులే. చిన్నోడు కూడా ఏడిస్తే హాస్పిటల్‌కి తీసుకెళ్దాం. బానే ఉన్నాను" అని వేద చెప్పగానే, "సరే వెళ్తాను నేను. జాగ్రత్త నువ్వు" అని అన్నాడు రుద్ర. "టిఫిన్ చేసి వెళ్ళు బావ" అంది. "నాకొద్దు. నేను ఆఫీస్‌లో చేస్తాను గానీ, వాళ్ళందరితో కలిసి ముందు నువ్వు తిను" అని, "అత్తయ్య టిఫిన్ తీసుకురా" అని చెప్పి సుధా గారు తీసుకొచ్చిన టిఫిన్‌ని తీసుకొని వేదాకి తినిపిస్తూ ఉంటే, "తర్వాత తింటానులే బావ. ఇప్పుడొద్దు. తినాలి అనిపించట్లేదు" అని చెప్పింది వేద. "నువ్వు తింటేనే వెళ్తాను నేను. లేకపోతే ఇంట్లోనే ఉండిపోతాను. ఏం చేయమంటావు నన్ను?" అని అన్నాడు రుద్ర. "నిజంగా చాలా మొండోడివి బావ నువ్వు" అని వేద వాళ్ళ బావ తినిపిస్తూ ఉంటే, "నువ్వు కూడా తిను" అని 2 ఇడ్లీలు అతడికి కూడా బలవంతంగా తినిపించి, "ఇంక వెళ్ళు" అని చెప్పడంతో, "జాగ్రత్త అమ్మా దక్ష" అని రుద్ర ఆఫీస్‌కి వెళ్ళిపోయాక, "చూసావా నీ అల్లుడు వాడి కొడుకు గురించి చెప్పకుండా నీ కూతురు గురించి చెప్తున్నాడు. వాడు ఏడ్చిన దానికన్నా ఇప్పుడు మరదలు ఏడ్చిన దానికే
నా కొడుక్కి ఇంకా ఎక్కువగా బాధగా ఉంది సుధా అని అన్నారు మీనాక్షి గారు. అది మనకు చిన్నప్పటి నుండి తెలుసు కదా వదినా! అది ఏడిస్తే రుద్ర తట్టుకోలేడు కదా! అన్నారు సుధా గారు. రుద్రకి అదంటే ఎంత పిచ్చో! ఇప్పుడు వర్క్ చేస్తాడో లేదో నా అల్లుడు ఆఫీస్‌కి వెళ్ళాడు కానీ, వాడి ప్రాణం అంతా ఇక్కడే ఉంటుంది అని సుధా, మీనాక్షి గారు ముచ్చట్లు పెట్టుకుంటూ, వాళ్ళు కూడా కాసేపు ఆగి వేద దగ్గరికి వెళ్ళడంతో, అప్పటికే తల్లి, కొడుకులు ఇద్దరూ హాయిగా పడుకొని కనిపించారు. ఇక పడుకున్నారులే అని వాళ్ళు వెనక్కి వెళుతూ ఉంటే, "అమ్మ ఏమైంది?" అని అప్పుడే వేద లేచి అడుగుతూ ఉంటే లేచేశావా? అని అడిగారు. లేదమ్మా అసలు పడుకోలేదు. ఊరికే వీడికి పాలు పట్టి పడుకోబెట్టాను. నేను పక్కన పడుకోకపోతే లేస్తున్నాడు. అందుకే ఇలా పడుకున్నాను. ఏమైనా పనా? అని అడిగింది వేద. లేదు తల్లి. నీ కొడుకెలా ఉన్నాడో అని చూద్దామని వచ్చాను. పడుకున్నాడు కదా! పడుకోనివ్వులే. వాడు లేచాక పిలువు అని సుధా, మీనాక్షి గారు కిందికి వెళ్ళేసరికి అప్పుడే మీనాక్షి గారికి కాల్ వస్తూ ఉంటే లిఫ్ట్ చేసి హలో అరుణ వదిన అని అన్నారు ఆవిడ. ఏంటి వదిన మీ ఫోన్ కోసం నిన్నటి నుండి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంటే ఇప్పటి వరకు కనీసం మీ నుండి ఫోన్ లేదు. పిల్లలు అన్నయ్య గారు ఈ సంబంధం ఒప్పుకోలేదా వదిన అని అరుణ గారు బాధగా అడుగుతూ ఉంటే అదేం లేదు వదిన. పిల్లలతో, అన్నయ్యతో మాట్లాడేసరికి నిన్న రాత్రి అయిపోయింది. ఎవరూ ఇష్టం లేదని చెప్పలేదు. అందరికీ సంబంధం ఓకే. కానీ రుద్ర ఒకసారి దేవాతో, భూమితో మాట్లాడాక కన్ఫర్మ్ చేస్తాను అని చెప్పేసరికి ఇక వాళ్ళు ఓకే చెప్పాక మీకు చెప్దామని ఆగాను. మళ్ళీ మధ్య మధ్యలో మాటలు ఎందుకు? మళ్ళీ అవును అన్నట్టు, కాదు అన్నట్టుగా మీకు చెప్పడం ఇష్టం లేక సైలెంట్‌గా ఉన్నాను వదిన. కానీ 90% ఖాయం అయినట్టే. భూమి కూడా వాళ్ళ అన్నయ్యతో ఏదో మాట్లాడింది. కానీ మాతో ఇంకా ఏం చెప్పలేదు. అమ్మాయి కదా వదిన బలవంత పెట్టకూడదు. ఏదైనా ఉంటే రుద్ర మాట్లాడతాడని మేము కూడా ఊరుకున్నాం. ఇవాళేదో అర్జెంట్ పనుందని రుద్ర ఆఫీస్‌కి వెళ్ళాడొదినా. వచ్చాక మాట్లాడతాడేమోలే. నువ్వస్సలు కంగారు పడకు. నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేయడానికి నా 100% ప్రయత్నం నేను చేస్తున్నాను. ఆ దేవుడు మన కోరిక విని నెరవేర్చాలి అని మనం కూడా కోరుకుందాం అని మీనాక్షి గారు సంతోషంగా చెప్తూ ఉంటే, నేను కూడా అదే కోరుకుంటున్నాను వదిన అని ఇక వీళ్ళు ఇద్దరూ ముచ్చట్లలో పడిపోతే అరుణ గారు రుద్ర వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుండి అసలేం మ్యాటర్ తెలుస్తుంది అని దేవాబాబు కూడా వర్క్ సరిగ్గా చేయకుండా అరుణ గారి కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఆవిడ జస్ట్ మాట్లాడి ఇంటికి వెళ్ళాను అని చెప్పడంతో మనోడు కాస్త డల్ అయ్యాడు. ఏది చెప్పలేదు అని చెప్పి ఇక ఇవాళ ఏమో అరుణ గారు మీనాక్షి గారితో మాట్లాడినట్టు చెప్పడం, రుద్ర దేవాతో, భూమితో మాట్లాడతాను అని చెప్పడంతో, మా బావగారు నాతో ఏం మాట్లాడతారు? చెల్లిని ఇచ్చి డైరెక్ట్‌గా పెళ్లి చేయక, ఆ మాత్రం నమ్మకం లేదా ఏంటి మా మీద? ఈయన ముందే బిజినెస్ చేస్తున్నాను. ఇంత ఎదిగాను. ఇంకా ఏం కావాలంట? వాళ్ళ చెల్లికి నాకన్నా మంచివాడు దొరుకుతాడా? నాకన్నా హ్యాండ్సమ్ గాడు ఈయన చెల్లికి దొరుకుతాడా ఏంటి? అని దేవ అనుకుంటూ ఉన్న సమయంలోనే రుద్ర నుండి అతడికి కాల్ వస్తూ ఉంటే, వామ్మో! నిజంగా ఈయనకి 100 ఇయర్స్ ఉన్నట్టుంది. లేకపోతే నేను తలుచుకునేది నేను అన్నవి ఈయనకి వినబడ్డాయో ఏంటో అని ఇక కాస్త వాయిస్ మార్చి, హలో రుద్ర అని చాలా పొలైట్‌గా దేవ విష్ చేయడంతో, హాయ్ దేవ ఎక్కడున్నావు? బిజీనా? అని అడిగాడు రుద్ర. లేదు రుద్ర. ఆఫీస్‌లోనే ఉన్నాను. వర్క్‌లో ఉన్నాను. ఏదైనా ఇంపార్టెంట్‌నా అని అడిగాడు దేవ. ఈవినింగ్ ఒకసారి నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. నువ్వు ఫ్రీయే నువ్వు ఫ్రీగా ఏ టైంకుంటావో చెప్తే నేను మీ ఆఫీస్‌కొస్తాను అని అన్నాడు రుద్ర. నేను ఫ్రీగానే ఉన్నాను రుద్ర. నువ్వు ఎనీ టైమ్ వచ్చినా నేను మాట్లాడతాను అని చెప్పాడు.
ఓకే. ఆఫ్టర్‌నూన్ మీటింగుంది. అది కంప్లీట్ చేసుకొని వచ్చేస్తాను నేను. ఈవినింగ్ కలుద్దాం ఆఫీస్‌లో అని దేవ కాల్ కట్ చేసి వెంటనే వేదాకి కాల్ చేశాడు రుద్ర. మీటింగ్‌కి టైం అవుతూ ఉంటే అటు వెళ్ళాలి అని మళ్ళీ మధ్యలో మాట్లాడడం కుదరదు అని ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.